ప్రస్తుతం విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అటు బీజేపీ మనుషులు ఏ విధంగా ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థుల్ని ఎవరిని పెట్టాలి, ఎన్ని కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఈ లాలూచి రాజకీయాలన్నీ కూడా లండన్ వేదికగా జగన్మోహన్ రెడ్డిని లండన్ పంపించి ఇవాళ బీజేపీ పార్టీ కేసీఆర్ చేస్తా ఉన్న ఈ దుర్మార్గమైన ఆటలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మీకు బుద్ధి చెప్తారు. 2019 ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారు. కేసీఆర్తో చేతులు కలిపి బీజేపీ పార్టీతో కుమ్మక్కై ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆడుతూ ఉన్న ఈ జగన్నాటకంలో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎన్డీఏకి రావటం కాదు, బీజేపీ పార్టీ రేపు తెలుగు వారికి, తెలుగు జాతికి, మాకు చేసిన ద్రోహానికి మీరు చరిత్రహీనులు అవుతున్నారు. ఢిల్లీ పీఠం కూడా కదులుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో మహాకూటమి అభ్యర్థి ఎవరైతే ఈ దేశ ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో జాతీయ ప్రాంతీయ పార్టీలు నిర్ణయించబోతూ ఉన్నాయి. 26 పార్టీల్ని, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల్ని ఒక వేదిక మీద బీజేపీకి ప్రత్యామ్నాయంగా, ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక మీద తీసుకొస్తే మా దేశభక్తిని మీరు శంకిస్తారా? మా దేశభక్తి మీద మీరు ఆరోపణలు చేస్తారా? దుర్మార్గం, నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. వీర జవాన్లుగా అమరవీరులకి దేశం సెల్యూట్ చేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ సెల్యూట్ చేస్తూ ఉంది, మా నాయకుడు సెల్యూట్ చేస్తున్నారు, మేము సెల్యూట్ చేస్తూ ఉన్నాం. మా ఉద్యోగస్తులు ఇవాళ 30 కోట్ల రూపాయలు చంద్రబాబు గారి నాయకత్వంలో అమరవీరుల కుటుంబాలకు పంపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షల చొప్పున ఇవాళ మేము అమరవీరులకి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము ముందుకెళ్తా ఉంటే అమిత్ షా గారు దుర్మార్గమైన నీచమైన రాజకీయాలు ఇవాళ బురచల్లే కార్యక్రమాలకి పక్కన పెట్టండి. ఇవాళ 14 అంశాల్లో ఏ అంశాన్ని కూడా మీరు న్యాయం చేయలేదు. మేము ఇచ్చిన 1000 కోట్ల భూములకి కాంపౌండ్ వాళ్ళకు కూడా మీరు డబ్బులు ఇవ్వలేదు. మేము ఇచ్చిన భూముల విలువే 4,824 కోట్లు ఉన్నాయి. మీరు ఇచ్చిందంతా కాంపౌండ్ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితుంది. లోటు బడ్జెట్ని ఆదుకొని పరిస్థితుంది. ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులు ఎందుకు పంపకం చేయట్లా? ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 3 సంవత్సరాలైంది పంపించి, ఎందుకు విభజనకు ఒప్పుకోట్లా? ఏపీఎస్ఆర్టీసీ ఎందుకు ఆస్తులు పంపకాలు చేయట్లా? 1,38,000 కోట్లు షెడ్యూల్ 9లో ఆస్తులు పంపకాలు జరగట్లా. 38,000 కోట్లు షెడ్యూల్ 10లో ఆస్తులు పంపకాలు చేయట్లా. కేసీఆర్తో కుమ్మక్కై బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉంటే ఏ మోకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. విందు రాజకీయాలు చేస్తున్నాడు. తెలుగు జాతికి సమాధానం చెప్పాలి. ఇవాళ మా ఉమ్మడి ఆస్తులు పంచకుండా, మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకుండా సుప్రీంకోర్టు చెప్పినా కూడా తీర్పును అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే పక్క రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నోరు మెదపడవు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో కుమ్మక్కవుతాడు. అమిత్ షా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టెళ్తాడు. నరేంద్ర మోడీ వచ్చి సభలు పెడతాడు. 0.5% ఓట్లు లేని మీరు ఇవాళ ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఏ మాత్రం కూడా జాతికి న్యాయం చేయాలని కానీ, తెలుగు జాతిని కాపాడాలని కానీ, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని కానీ ఏ మాత్రం కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు.